ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదివి ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. ధనము గల వానికి స్నేహితులు అధికముగా నొందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. ప్రార్థన. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రతి శనివారము ఈ రీతిగా మేము పునరుద్ధానపు ఆరాధనకు ముందుగా సంఘముగా మేము సిద్ధపడటానికి, పరిశుద్ధపరుచుకొని పవిత్రపరుచుకొని పునరుద్ధానపు ఆరాధనలోకి మేము ప్రవేశించడానికి ఈ రీతిగా ఈ ప్రార్థన మాకు ఇచ్చారు, ఈ దినాన్ని ఇచ్చారు. ఈ దినములో మేము సజీవులుగా నీ కృపను బట్టి మమ్మలను జీవింపచేశారు తండ్రి. మందిరంలో ఇంతవరకు స్తుతి కీర్తనల ద్వారా, స్తోత్రాల ద్వారా నేను మహింపరచడానికి మాకు బలంనిచ్చారు. ఈ సమయంలో మీ యొక్క మాటలు మేము ధ్యానం చేస్తున్నాం. మీ దాసును మరుగుపరిచి ప్రభు మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికి కూడా శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు ఎల్లవేళలా మిమ్మలను, మీ కుటుంబాలను, మీ కలిగిన యావత్తును కూడా దీవించి అన్ని విషయాల్లో మిమ్మలను వృద్ధిపరచునుగాక, ఆమేన్. ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి మాటలలో ఇద్దరు వ్యక్తుల్ని అక్కడ వాక్యం చూపిస్తూ ఉంది. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అని అంటే, ఒకరు ధనవంతుడు, రెండోవాడు దరిద్రుడు. ఈ యొక్క ధనవంతుడుకి స్నేహితులు అధికంగా ఉంటారు. తనకు ధనాన్ని బట్టి ఆ ధనం వలన కలిగినటువంటి వస్తువు కావచ్చు, ఒకవేళ దుస్తులు కావచ్చు, వారికి ఉన్నటువంటి అన్ని విషయములలో ఒక హెచ్చింపు అనేది అన్నీ కలిగి ఉన్నట్లుగా, ఒక సమృద్ధి కలిగినటువంటి స్థితిలో ధనవంతుడు ఉన్నట్లుగా, అలాంటి ధనవంతునితో స్నేహం చేయటానికి అలాంటి ధనవంతులకు స్నేహితులు అధికం కావటము అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ధనాన్ని బట్టి, వారు ఖర్చు పెట్టేటువంటి ఖర్చును బట్టి, వారు చూపించేటువంటి ఆ యొక్క వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ అన్నీ కూడా అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. కనుక అందరూ కూడా అలాంటి వారి యొద్దకు చేరతారు. అలాంటి వారి యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు స్నేహితులైనా, బంధువులైనా, ఇరుగు పొరుగు వారైనా వారితో మంచిగా ఉండటానికి, వారితో స్నేహం చేయటానికి అనేక మంది వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. మరొక వ్యక్తి ఉన్నాడు, అతను దరిద్రుడు అని అక్కడ రాయబడింది. ఈ దరిద్రుడికి స్నేహితులని పోగొట్టుకుంటాడు. ఈ దరిద్రుడు ఎందుకు స్నేహితులు పోగొట్టుకుంటాడు, ఎందుకు స్నేహితులు లేకుండా ఉంటారు అని అంటే, ఆ దరిద్రుని దగ్గర ధనము లేదు కదా, ఆ దరిద్రుడు ఎలాంటి వసతులు లేనటువంటి వాడుగా ఉంటాడు కదా. దరిద్రుడు అంటే మంచి దుస్తులు, మంచి ఆహారము, మంచి వసతులు, మంచిగా చక్కగా సిద్ధపడటము అనేది దరిద్రుని దగ్గర ఉండదు. కాబట్టి అనేక మంది ఆ దరిద్రునితో స్నేహం చేయటానికి, ఆ దరిద్రునితో కలవటానికి ఇష్టపడరు. కాబట్టి ఉన్నటువంటి స్నేహితులు కూడా దూరం కాబడటానికి దారి తీస్తుంది అనేటువంటి మాటలు బైబిల్లో వ్రాయించబడ్డాయి.
ఈరోజు మరి దరిద్రుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. దరిద్రులు 2 రకాలుగా ఉంటారు. అది ఆ 2 రకాలు ఏంటి అంటే, ఒకటి లోక సంబంధంగా శరీర సంబంధంగా ఉన్నటువంటి దరిద్రం, రెండవదిగా దైవికంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికముగా దరిద్రత అనేది మనం ధ్యానం చేయబోతున్నాం. అలాంటి దరిద్రత ఒకవేళ దేవుడు తన మాటల చేత తెలియచేస్తున్నప్పుడు, అలాంటి దరిద్రతలో ఉంటే, అలాంటి దరిద్రలోంచి బయటకు రావటానికి, ఆ దరిద్రతలోంచి విడిపించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన ధనవంతుడై ఉండి, ఆయన ఈ లోకములో మన యొక్క దరిద్రతను ఆయన తీసుకొని మనల్ని ధనవంతులుగా చేసెను అనేటువంటి మాట మరి మనకు తెలియచేస్తుంది. కాబట్టి ఈరోజు దరిద్రం అంటే ఏంటి, దరిద్రం అనేది ఎలాగ పడుతుంది, ఆ దరిద్రం నుంచి బయటపడాలంటే, విడిపించబడాలంటే ఏమి చేయాలి అనే విషయాన్ని బైబిల్ నుంచి మనం చూడబోతున్నాం. మొదటిగా మరి దరిద్రుడు అంటే ధనము, ఆస్తి, మరి అవసరము అయినటువంటి జీవన సాధనాలు లేనటువంటి వ్యక్తి దరిద్రుడు అని పిలువబడతాడు. అలాగని జీవించడానికి కావలసినటువంటి ఆహారము, వస్త్రము, నివాసము వంటివి ఏవి కూడా లేకుండా పోవటము అనేది మరి దరిద్రత. ఈ యొక్క మరి దరిద్రతలో మనం చూసినప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, ఆర్థికంగా దరిద్రుడు, జ్ఞానపరంగా దరిద్రుడు, ఆత్మీయంగా దరిద్రుడు. ఆర్థికంగా దరిద్రుడు ధనము లేకుండా పోవటం, మరి జ్ఞానంలో దరిద్రుడు జ్ఞానము లేకుండా పోవటం, ఆత్మీయ దరిద్రుడు దేవుని జ్ఞానము అనేది లేకుండా పోవటం అనేది దరిద్రాన్ని సూచిస్తూ ఉంది, దరిద్రాన్ని చూపిస్తూ ఉంది. అయితే ఈరోజు మరి దరిద్రులు ఎలాగ కాబడతారు, దరిద్రులు కావటానికి కారణం ఏంటి అనేది బైబిల్ నుంచి మనం చూసినప్పుడు, బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనములో ఉన్నటువంటి మాట, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అనే మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. బద్ధకముగా పని చేయటానికి, బద్ధకము, ఏదైనా చేయాలన్నా, మాట్లాడాలన్నా, వెళ్ళాలన్నా, తయారు చేయాలన్నా, తయారు చేసుకోవాలన్నా, మరి చక్కబెట్టుకోవాలనుకున్నా, ఏది చేయాలన్నా కూడా అతనిలో, వారిలో ఆ బద్ధకాన్ని బట్టి వాళ్ళు దరిద్రులుగా మార్చబడతారు. అలాంటి దరిద్రము రాకుండా చూసుకోవాలి. అలాంటి దరిద్రత అనేది ఒకవేళ వస్తే, అలాంటి దరిద్రం పడితే మనిషి జీవితాలలో మరి చాలా కోల్పోవాల్సి వస్తుంది, చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఏంటి ఆ నష్టపోవటము, కోల్పోవటము అని చూస్తే, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనములో అక్కడ ఒక మాట ఉంది. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. ఈ దరిద్రత పట్టిందంటే, దరిద్రత వచ్చిందంటే తన యొక్క పొరుగు వారికి అందరూ కూడా అసహ్యులుగా మార్చబడిపోతారు. ఈ దరిద్రం ఎందుకు వస్తుందంటే, ఒంటిలో ఉన్నటువంటి మరి బద్ధకాన్ని, ఆ బద్ధకాన్ని బట్టి అది మరి కలిగేటువంటిది. రెండవదిగా దరిద్రత వలన ఏం కలుగుతుంది? సామెతల గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో, దరిద్రుడు బ్రతిమాలి మనవి చేసుకొనును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. ఈ ధనవంతుడు ఒకవేళ దరిద్రుడు ఒకప్పట్లో బాగా ఉండొచ్చు, ఈ యొక్క బద్ధకాన్ని బట్టి దరిద్రము కలిగి దరిద్రం పడితే, అంతకుముందు ఉన్నప్పుడున్నటువంటి మాట తీరు, ఆ జోరు వేరే. అయితే దరిద్రం పట్టిన తర్వాత మరి ఏమీ లేకుండా కోల్పోవటం కాబట్టి అందరిని కూడా మరి బతిమాలుకోవటము, వాళ్ళని గోజారుకోవటము అనేటువంటి స్థితికి
దిగజారిపోయేటువంటి పరిస్థితి ఈ బద్ధకం ద్వారా వచ్చేటువంటి దరిద్రం. మూడవదిగా మరి సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనములో, ధనము గల వారికి స్నేహితులు అధికముగా ఉంటారు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. అంటే చివరిగా తన యొక్క స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఒకవేళ ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నా, ఒకవేళ సహవాసము స్నేహం చేయాలన్నా, ఇరుగు పొరుగు అనేది ఉండాలని అనుకున్న ఈ యొక్క దరిద్రాన్ని బట్టి ఏమీ కూడా లేనటువంటి పరిస్థితిగా మార్చబడుతుంది. కారణము ఏమిటి అంటే బద్ధకము, బద్ధకస్తవము అనేది మరి ఎప్పుడు కూడా కలగకుండా చూసుకోవాలి. అలాగనే రెండోదిగా ఎవరు దరిద్రులుగా మార్చబడతారు, ఎలాంటి కుటుంబాలు దరిద్రతను అనుభవించవలసి వస్తుంది అని చూసినప్పుడు సామెతల గ్రంథము 23వ అధ్యాయం 21వ వచనములో ఉన్నటువంటి మాట, త్రాగుబోతులను తిండిబ్రోతులను దరిద్రులగుదురు, నిద్ర మత్తు చింపిడి గుడ్డలకు ధరించుకున్నటకు కారణమగును. రెండవదిగా దరిద్రత అనేది తాగుబోతులు ఎక్కువగా మరి మత్తుతో, మరి మత్తు పానీయాలతో తమ జీవితాలని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. మత్తుకి బానిస అయిపోతారు. కొంతమందికి ముక్కు పోడి పెట్టుకోవటము అనేది ఒక మరి అలవాటు, దానికి బానిస అయిపోతారు. కొంతమంది మరి వారు మరి చుట్టలు, పోవాకు అన్నటువంటిది, మరి కొన్ని మరి వచ్చినటువంటి ఒక్క పొడిలో కూడా తిరంగాలు, క్రైని, ఇటువంటి అన్నీ కూడా మత్తుకు సంబంధించినటువంటివి. ఈ మత్తు అనేది తీసుకున్నప్పుడు ఆ మత్తు అనేది అతని దరిద్రుడిగా మార్చే విధంగా చేస్తుంది. రెండవదిగా తిండిబోతులు అనేది రాయబడింది. తిండిబోతు అంటే తినాల్సినటువంటి తిండి తింటే పర్వాలేదు, రోజుకి ప్రతి మానవుడు కూడా తినవలసినటువంటి మరి సమయాలు ఉన్నాయి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం అని. మరి అందులో కూడా ఒక మితముగా తినడం అనేది ఆరోగ్యకరము, అది ఆనందకరము, రోగము లేనటువంటి ఇదిగా ఉంటుంది. అయితే కొంతమంది కేవలము వాళ్ళ కడుపే వాళ్ళకి దేవుడు అన్నట్టుగా కడుపు ఆత్రముతో మరి కళ్ళు చూస్తున్నాయి, మనసు ప్రేరేపిస్తుంది, కడుపు నిండుతున్నా కూడా మరి ఆ యొక్క తిండిపోతన నుంచి బయట పడలేనటువంటి పరిస్థితి. అలాంటి వారికి వారికి దరిద్రం అనేది తెలియకుండా వారిలోకి ప్రవేశించడానికి, వారిలోకి రావటానికి వీళ్ళని పెడద్రముగా అంటే పేదవాళ్ళుగా, ఏమీ లేనటువంటి వారుగా మార్చబడేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారుతారు. అలాగనే మరి నిద్రమత్తు చింపిడి గుడ్డలకు మరి అది దారి తీస్తుంది అని అంటాడు. ఇప్పుడు నిద్రమత్తు అనేది దేని వలన వస్తుంది అనేది చూస్తే బైబిల్ అంటుంది, మరి ఏమని చెప్తుంది బైబిల్ అంటే, సోమరితనము అనేది గాఢ నిద్రలోకి తీసుకువెళ్తుంది. ఈ యొక్క సోమరితనము గాఢ నిద్రలోకి తీసుకువెళ్తుంది. అది తీసుకుని పోవడం కారణం ఏంటంటే, మరి అధికముగా తిని ఆ యొక్క హృదయము మరి కొవ్వు చేత మరి నింపబడినప్పుడు ఆ యొక్క శరీరము పని చేయకుండా, మరి ఏది కూడా దేనికి కూడా పనికి రాకుండా ఆ శరీరాన్ని సుఖపెట్టుకుంటూ అట తిండి చేత, తిండి వలన కలిగేటువంటి మత్తు చేత, దానివల్ల కలిగేటువంటి సోమర్తనము, ఆ దానివల్ల కలిగేటువంటి బద్ధకాన్ని బట్టి మానవుడు ఈ దినాన దరిద్రుడిగా మార్చబడుతున్నాడు అనేది వాక్యము తెలియచేస్తున్నటువంటి మాటలు. ఆ క్రమములో మరి మూడవదిగా చూసినప్పుడు సామెతల గ్రంథము 21వ అధ్యాయం 25వ వచనములో, సోమరి వాని చేతులు పని చేయనొల్లవు, వాని ఇచ్చ వాణ్ణి చంపుతుంది. ఈ సోమరి అనేటువంటి వాడు పని చేయడు, ఏ వస్తువు పట్టుకోడు, తన చేతులతో కానీ కాళ్ళతో కానీ శరీరంతో కానీ ఏది కూడా కష్టపెట్టకుండా, మరి చెమట పట్టకుండా, గుడ్డ నలగకుండా, అతను అనుకున్నట్టుగా
తన కాళ్ళ దగ్గరకి, తన నోటి కాడికి, తన చేతి కాడికి రావాలని మరి అలాంటి ఆలోచనతో, ఇచ్చలతో, మరి కోరికలతో ఉంటాడు. కానీ అది ఏది కూడా అతనికి మరి రాదు. ఆ ఇచ్చ అతన్ని చంపుతుంది అనే మాట బైబిల్లో నుంచి మనము చూసినప్పుడు, మరి బైబిల్లో నుంచి దేవుని వాక్యము మనకి సెలవిస్తున్నటువంటి మాటలు. అయితే బైబిల్లో ఇంకొక కొన్ని రెఫరెన్సులు చూసినప్పుడు నిజమైనటువంటి దరిద్రులు ఎవరు అని చూసినప్పుడు ఇంచుమించుగా కొన్ని వచనాలను బట్టి మనం చూసినప్పుడు అక్కడ మొదటిగా మరి అబద్ధం ఆడేటువంటి వాడు దరిద్రుడు అవుతాడు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 22వ వచన ప్రకారముగా. రెండవదిగా బద్ధకముగా పనిచేయవాడు, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచన ప్రకారంగా. మూడవదిగా మరి దరిద్రులను బాధించువాడు దరిద్రుడిగా మార్చబడతాడనేది అక్కడ వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 31వ వచనం. నాలుగవదిగా మరి 4వ మాట మరి ఏమని రాయబడిందంటే, వంచనగా సంపాదించేటువంటి వారు దరిద్రులుగా మార్చబడతారు వంచనతో. మరి సామెతల గ్రంథము 28:6 ప్రకారంగా. అలాగనే మరి మరొక వచనం చూసినప్పుడు, చెడు దృష్టి కలిగి ఆస్తి సంపాదించేటువంటి వాడు దరిద్రుడిగా మార్చబడిపోతాడు. ఆ చెడు దృష్టితో ఒకవేళ సంపాదించవచ్చు, ఒకవేళ వంచనతో సంపాదించవచ్చు. అది మంచిగానే ఇంటికి చేరుతుంది, మంచిగానే ఇంట్లో ఉంటుంది. అది ఎప్పుడు నేను ఖాళీ చేస్తుందో, ఎప్పుడు నిన్ను ఉన్న పలంగా నీకు ఏమీ లేకుండా అన్నీ ఊడ్చుకుని పోయేటట్టుగా చేస్తుందో అనేది అర్థము కానటువంటి పరిస్థితి. మరొక రెఫరెన్స్లో చూసినప్పుడు సామెతల గ్రంథం 19:1 ప్రకారంగా, బుద్ధిహీనుడై మూర్ఖముగా మాట్లాడేటువంటి వాడు దరిద్రుడైపోతాడు. చివరికి తన యొక్క జీవితం అంతా కూడా అలాగనే జరిగిపోతుంది. అలాగనే మరి ఉన్నటువంటి మాటల నుంచి మనం చూసినప్పుడు మరొక మాట ఏమని చూడొచ్చు అంటే, సామెతల గ్రంథం 22:9 ప్రకారంగా, తనకు కలిగినటువంటి ఆహారము కొంత దరిద్రులకు ఇవ్వనటువంటి వాడు కూడా మరి దరిద్రుడిగా మార్చబడతాడు. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు దరిద్రము అనేది ఏ రూపములో, ఏ కోశాన, ఏ మార్గమున, ఏ తట్టు అది వస్తుందో అనేది గ్రహించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయినా కూడా గ్రహించకపోయినా మనలో అబద్ధము, మోసము, వంచన, బుద్ధిహీనత, మూర్ఖత, మరి చెడు దృష్టి అనేది, పిస్నారతనం అనేది, ఇలాంటి అలవాట్లు దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు, విశ్వాసులకు, భక్తులకు, దేవునిని నమ్మినటువంటి బిడ్డలకు ఇలాంటి అలవాట్లు ఏవి కూడా ఉండకుండా చూసుకున్నప్పుడు దేవుడు ఇచ్చేటువంటి అన్నీ కూడా సమృద్ధిగా వాళ్ళు ఎదగటానికి, పెరగటానికి, వాళ్ళు సంతోషించటానికి దేవుడు కృప చూపిస్తాడు. అలా కాకుండా ఉంటే ఆ యొక్క దరిద్రత అనేది పడుతుంది. బైబిల్లో మరి దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తున్నది. అనేక మందికి ఈ సత్యాన్ని సువార్త వెలుగు ద్వారా అనేక మంది మీద ప్రకాశించటానికి, అనేక మంది చెవులకు, కళ్ళకు చూపించటానికి, ఆకర్షించి వాళ్ళు మరి ఆ భాగ్యవంతులు కావటానికి ఈ చివరి దినాలలో దేవుని యొక్క మాటలు సువార్తగా మరి సత్యముగా బోధిస్తున్నప్పుడు ఇహ సంబంధమైనటువంటి అపవాది దేవత మరి అనేక మంది మనోనేత్రాలకి గుడ్డితనము కలిగిస్తూ వాళ్ళు దరిద్రములోనే ఉండాలి, దరిద్రం పట్టి వాళ్ళు అలాగనే నశించిపోవాలి అని అపవాదైనటువంటి సాతానుడు వాడు ప్రయత్నాలలో అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ సాతానుడు అనేటువంటి వాడు ఓడిపోయినటువంటి, పడిపోయినటువంటి, దిగజారిపోయేటువంటి వారి విషయము, వారి జోలికి పోడు. కానీ దేవుని బట్టి విజయము చూస్తూ మరి వాళ్ళు గెలుస్తూ అభివృద్ధి ఆ స్థాయికి వెళ్ళేటువంటి వారి మీద
వాడి యొక్క హస్తము దాడి చేయాలని మరి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే దేవుడు నమ్మినటువంటి బిడ్డలు దేవుని వాక్య ప్రకారంగా తమ జీవితాన్ని సరిచేసుకుంటూ మరి సరిదిద్దుకుంటూ క్రమపరుచుకుంటూ ఒక క్రమము, సంఘము, సహవాసములో స్థిరులుగా నడిపింపులో దేవుని సేవకుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా నడిపిస్తున్నటువంటి నడిపింపులు ఉన్న బిడ్డలు ఎన్నడూ కూడా అలాంటి ఆర్థిక పరమైనటువంటి పేదరికము, దరిద్రము కలగకుండా దేవుని యొక్క సత్యవాక్యలు తెలియచేస్తాడు. కాబట్టి అవి నేర్పిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కారుస్తూ బలపరుస్తూ ప్రభువులు వాళ్ళని స్థిరపరచడానికి ప్రసన్న వేదన కలిగి వాక్యం చేత కంటాడు. కాబట్టి ఆ బిడ్డలు ఎప్పుడు కూడా ధనవంతులే, వారు ఎప్పుడు కూడా ఆ విధంగా నేర్చుకునే వాళ్ళు ఐశ్వర్యవంతులే, వాళ్ళు ఎప్పుడు కూడా దరిద్రులు కారు అనేది వాక్యము సెలవించేటువంటి మాటలు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏముందంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తమే యేసు ప్రభు దరిద్రుడాయను, మీ నిమిత్తమే ఆయన దేవుడై ఉండి ప్రభు అయ్యండి, ఆయన సింహాసనం మీద ఆశ్రయటువంటి దేవుడు ఆయన మానవుడిగా రిక్తుడుగా తగ్గించుకొని ఒక మరి శాపగ్రస్తుడుగా దరిద్రుడుగా ఈ లోకానికి నీ కొరకు వచ్చి నీ దరిద్రాన్ని ఆయన తీసుకొని నీ దారిద్ర్యం వలన ఆయన దరిద్రుడు కావటానికి, ఆయన ధనవంతుని బట్టి నువ్వు ధనవంతుడు కావటానికి ఆయన దరిద్రుడాయను. ఈ భాగ్యము యేసుక్రీస్తు ద్వారా మనకంతా కూడా కలగటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యం. రెండవదిగా మరి ఆ భాగ్యాన్ని అనుభవించడానికి ఎవరు దానికి మీకు సహకారాలుగా ఉన్నటువంటి వారు ఎవరంటే దైవ సేవకులు. అది మొదటి 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో రాయబడినటువంటి మాట, దుఃఖపడిన వారమైనట్టు ఉండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమై ఉండినట్టు అనేకులకు ఐశ్వర్యము కలుగు చేయు వారము, ఏమీయూ లేని వారమైనట్టు ఉండి సమస్తము కూడా కలిగిన వారం మేమో అని అంటాడు. చూడండి, ఈరోజు సేవకుడు అనేటువంటి వాడు దరిద్రుడు కావటానికి మరి నష్టపోవటానికి కష్టపడటానికి ఇష్టపడతాడు. కానీ అయితే దేవుడు నమ్ముకున్నటువంటి దేవుడు తనకిచ్చినటువంటి బిడ్డలను ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాగుండాలి, దుఃఖపడకుండా, ఎప్పుడు కూడా వాళ్ళ దరిద్రులు కాకుండా వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉండటానికి ఎప్పుడు సేవకుడు ఆ విధంగా బిడ్డల పక్షంగా మరి తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. అలాగనే మనము ఈరోజు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, 1 నుంచి 8 వరకు కూడా ఇంటికాడ చదువుకుంటే మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోకం విషయంలో దరిద్రులైనటువంటి వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని అంటాడు. చూడండి, ఈరోజు మనము మన జీవితంలో విశ్వాసము లేదు అని అంటే ఆ దరిద్రము కలిగినటువంటి వారముగా, మన జీవితంలో ప్రార్థన లేదు అంటే అది ఆధ్యాత్మికంగా మరి దరిద్రులు అని అర్థం. మన జీవితంలో రక్షణ లేదు అంటే దరిద్రులము. మనలో పరిశుద్ధాత్మ యొక్క ఫలములు లేవు అని అంటే దరిద్రము. పరలోక రాజ్య వారసులుగా మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు దానికి మన పాత్రులుగా యోగ్యులుగా సిద్ధపడకుండా పోవటం అనేది మనకు ఆధ్యాత్మికమైనటువంటి దరిద్రం పట్టినట్లే అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్ నుంచి ఒక చిన్న మరి ఉన్నటువంటి ఒక స్టోరీ, ఒక జరిగినటువంటి యేసు ప్రభు వారే స్వయంగా చెప్పినటువంటి మాటలలో అక్కడ మరి లూకాసు సువార్త 16వ అధ్యాయం 19 నుంచి 22 వరకు ఉన్న వచనాలలో
అక్కడ ధనవంతుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, లాజరు అనేటువంటి దరిద్రుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు అనేటువంటి వాడు లోకములో డబ్బు ఉంది, లోకంలో అతనికి బంగారు ఉంది, లోకములో మంచి మంచి ఇల్లులు ఉన్నాయి. ఆ ఇంట్లో అతను సుఖించటానికి అనేకమైనటువంటి సుఖపరిచేటువంటి ఉన్నాయి, మంచి మంచి ఆహారాలు తింటున్నాడు. కానీ అతను ఆధ్యాత్మికంగా దైవికంగా దేవుని యొక్క భయము భక్తి లేకుండా శరీరాన్ని బట్టి శరీర కోరికలను బట్టి అతను సుఖపడుతూ వస్తున్నాడు. అయితే లాజరు దరిద్రుడైనప్పటికీ కూడా, ఈ లోకంలో ఏమీ లేకపోయినప్పటికీ కూడా అతను దైవికంగా ఆత్మ సంబంధంగా మరి ఆధ్యాత్మికముగా అతను ధనవంతుడై ఉన్నాడు. ఎలాగా అనంటే అతడు దేవుణ్ణి ప్రేమించేవాడుగా, దేవుని యందు విశ్వాసం ఉంచువాడుగా, దేవుని కృపను పొందుకున్నటువంటి వాడుగా, దేవుని యొక్క రక్షణలో, దేవుడిచ్చిన పరిశుద్ధతలో, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని నమ్మకంగా జీవిస్తున్నాడు. అందును బట్టి మరి లోకానికి దరిద్రుడు, అయితే ఆత్మీయంగా దైవికంగా దైవ సంబంధంగా అతడు భాగ్యవంతుడు, ధనవంతుడు. ఎలాగా అన్నప్పుడు మరి ధనవంతుడికి మరణం వచ్చింది, ఈ దరిద్రుడైనటువంటి లాజరుకి మరణం వచ్చింది. మొదటగా దరిద్రుడైనటువంటి లాజరు మృతి చెందిన వెంటనే పరలోకము నుంచి దేవదూతలు వచ్చి ఆ లాజర్ని ఎంతో ఘన స్వాగతముతో తీసుకువెళ్ళి అబ్రహాము నివసిస్తున్నటువంటి ఆ పరదేశంలో మరి ఆ పర సంబంధమైనటువంటి ఆనందముతో ఆత్మీయతతో ఎంతో నెమ్మదితో ప్రశాంతతతో ఆనందముతో సకలము సమృద్ధితో ఉన్నటువంటి ఆ స్థలముకు తీసుకువెళ్ళి అబ్రహాము యొక్క ఒడిలో వారు విడిచిపెట్టినట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఆయన ఈ లోకములో అంతా కూడా దరిద్రుడిగానే ఉన్నాడు. నేను నమ్మినటువంటి దేవుడు, మరి నమ్మదగినటువంటి దేవుడు, నా దేవుడే నన్ను పుట్టించాడు, నా దేవుడే పోషిస్తాడు, నా దేవుని బిడ్డగా నేను ఆయన బిడ్డగా నేను అబద్ధము చెప్పకూడదు, నాలో సోమర్థనం రాకూడదు, నాలో వంచన ఉండకూడదు, నాలో భక్తిహీనత ఉండకూడదు, నాలో బుద్ధిహీనత ఉండకూడదు, నాలో మూర్ఖం ఉండకూడదు, నాకు చెడు దృష్టి ఉండకూడదు, చెడు తలంపులు ఉండకూడదు, ఈ లోకములో ఉన్నటువంటి ఆశలు కలిగి కోరికలు తీర్చుకోవటానికి ఈ దేహాన్ని దానికి బానిస చేయకూడదు అని జీవిస్తే అతనికి ఏమీ లేకుండా పోయింది. ఎవరు సహాయం చేసేటువంటి వారు లేరు. మరి స్నేహితులు దూరం అయిపోయారు, కుటుంబ సభ్యులు దూరం అయిపోయారు, వాళ్ళంతా కూడా అతనికి మరి అనారోగ్యంగా ఉంది. అయినప్పటికీ కూడా అతని విశ్వాసములో మరి ఆయన తగ్గలేదు, ప్రార్థనలో తగ్గలేదు, భక్తిలో తగ్గలేదు, అతని యొక్క మరి పరిశుద్ధతలో తగ్గలేదు. అతను దేవుని యందు ఎప్పుడు కూడా భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి లోకానికి దరిద్రుడుగా ఉన్నాడు, కానీ విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడు. పరదేశిగా మరి మన పరిశుద్ధులతో పితరులతో కూడా కూర్చోవటానికి ఆ యొక్క భాగ్యాన్ని, ఆ యొక్క మరి ఎంత ప్రపంచంలో అటువంటి ఎంత గొప్ప ధనవంతులు ఉన్నా వాళ్ళు ఎవరు కూడా లాజరు యొక్క మరి తో పోలిస్తే ఎందుకు పరిగినటువంటి దరిద్రులుగా ఉన్నట్లుగా మనం చూడగలం. అలాగనే ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతను పరలోకానికి వెళ్ళలేదు, కానీ అతను చనిపోయిన తర్వాత ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దైవికంగా అతను దరిద్రుడిగా ఉన్నాడు. కాబట్టి నరకానికి పాతాళానికి యాతన పెట్టేటువంటి స్థలానికి అతను చేర్చబడ్డాడు. ఆ స్థలానికి వెళ్ళి యాతన పడుతూ అక్కడి నుంచి ఎన్ని ప్రార్థనలు చేస్తున్నాడో. ఇక్కడ పరదేశి పాతాళంలో ఉన్నటువంటి ధనవంతుడికి లాజర్ కనబడుతున్నాడు, అబ్రహాం కనబడుతున్నాడు, దేవుడు యొక్క సన్నిధి కనబడుతుంది. అతను బ్రతికిన దినాల్లో అదేది కూడా చూడలేదు. సుఖాన్ని చూశాడు, లోకాన్ని చూశాడు, డబ్బును చూశాడు, అతను ఆనందాన్ని చూశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నరకములో ఆ వేడి శగ యాతన అనేది అవన్నీ కూడా అతను మనోనేతను తెరిపించినట్లుగా అంత అయిపోయిన తర్వాత చివరికి ఆడ చేర్చబడిన తర్వాత ఇంకా విమోచించేటువంటి వారు ఎవరు కూడా లేదు.
అందుకని ఈ కృపాకాలంలో దేవుడిస్తున్నటువంటి దినాలు, దేవుడిస్తున్న గంటలు, నిమిషాలు, సంవత్సరాలు, మనకిస్తున్నటువంటి ఆయుష్య దినాల్లోనే సృష్టికర్త అయినటువంటి దేవుడిని యేసుక్రీస్తుని తెలుసుకొని విశ్వసించి రక్షించబడి సంఘంలో చేర్చబడి సంఘములో ఆత్మీయంగా, దైవికంగా, ఆధ్యాత్మికంగా మన భాగ్యవంతులు కావటానికి, మనలో ఎలాంటి దరిద్రత చోటు చేసుకోకుండా, దరిద్రం కాకుండా, మరి నాశన పాత్రులు కాకుండా ఈ రాత్రికాలమందు దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, దేవుని యొక్క వాక్యము మనల్ని మరి ఆజ్ఞాపిస్తుండగా, తెలియపరుస్తుండగా, ఈరోజు నువ్వు ఎలాంటి దరిద్రతలో ఉన్నావు, ఎలాంటి దరిద్రం పట్టుకొని ఈరోజు బాధపడుతున్నావు, మరి ఇబ్బంది పడుతున్నావు అని తెలుసుకోవటానికి, తెలియపరచడానికి దేవుని వాక్యము నీతో మాట్లాడుతూ ఉండగా, నీతో నీ హృదయముతో మరి నిన్ను హెచ్చరిస్తూ ఉండగా, నీలో ఒక చలనము రావాలని, నీలో మార్పు రావాలని దేవుడే తన దాసును మరుగుపరిచి తన స్వరముతో నీతో మాట్లాడుతుండగా, శబ్ద తరంగాల ద్వారా మాట్లాడుతుండగా, లైవ్ ద్వారా నీతో మాట్లాడుతుండగా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, మీ పరిస్థితులను పరీక్షించుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశంలో ఒకసారి సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఆయన ఎంత మాత్రమో నిన్ను త్రోసిపుచ్చే దేవుడు కాదు. నీ తప్పు తెలుసుకొని ప్రభు దగ్గరకు వస్తే ప్రభు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు, ప్రభు నిన్ను విడిపిస్తాడు, నీ దరిద్రాన్ని నుంచి విడిపిస్తాడు, నిన్ను లేవదీసి ప్రభు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి, నిన్ను ఆధ్యాత్మికంగా భాగ్యవంతుడిగా, నువ్వు ధనవంతుడిగా ప్రభులో ఎదగటానికి ప్రభు కృప చూపించబోతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నేను ప్రార్థన చేస్తుండగా మీరంతా కూడా మరి ఏకీభవించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు ఏకీభవించినప్పుడు మీకున్నటువంటి దరిద్రం ద్వారా కలిగినటువంటి అవమానము, కష్టము, నింద, మరి ఉన్నటువంటి ప్రతిదీ కూడా మరి తొలగించబడి యేసు క్రీస్తునందు ప్రభు మిమ్మల్ని నూతనముగా చేయబోతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలైనటువంటి మా దేవ, ఈ యొక్క రాత్రికాల మందు నాయన మరి ఎవరు దరిద్రులు అని తెలుసుకోవటానికి నీ వాక్యం ద్వారా మీరు తెలియచేసిన మాటలు బిడ్డలు బహుతేటగా విన్నారు. వారికి అర్థమయ్యే కోణంలో మీరు మాట్లాడారు. వారి జీవితాలలో ఆ దరిద్రం ఎందుకు వచ్చింది, దరిద్రం ఎందుకు పట్టింది, దరిద్రం పట్టిన కానించి వాళ్ళ జీవితాల, కుటుంబాలలో ఎలాంటి భేదాభిప్రాయాలు, ఇలాంటి మార్పులు, ఇలాంటి ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు అనేది వాళ్ళకి వాక్యాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది నాయన. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను విడిపించి తిరిగి నడిపించి స్థిరపరచు ప్రభా. అలాగని ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి కుటుంబం కొరకు, పేరు పేరున కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళకు ఉన్నటువంటి బంధకాల నుంచి విడిపించి ప్రభు వాళ్ళని ధనవంతులుగా, భాగ్యవంతులుగా చేయండి. వారి చదువులు, ఆరోగ్యము, ఉద్యోగము, వారి సంపాదన ఆస్వాదించబడాలి, ఆరోగ్యం కలిగి జీవించాలి, వారి బిడ్డలను ప్రయోజకులుగా చేసుకోవాలి, వారు గొప్పవారు కావాలి. ఎవరు కూడా పేదరికంలో, దరిద్రంలో ఉండటానికి పుట్టించలేదు ప్రభు మీరు. కనుక బిడ్డలు తెలుసుకోవటానికి కృపదయిచ్చేయమని వేడుకుంటున్నా. రేపు సాయంత్రకాలం మందు మరి పునరుద్ధరణ ఆరాధనకి బిడ్డలు నడిపించండి. మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం. వారందరూ కూడా ఈ వాక్యాన్ని బట్టి బిడ్డలను ప్రభు బలపరిచి భాగ్యవంతులుగా చేయమని వేడుకుంటున్నాం. మరి మాకున్నటువంటి అధికారులు, మరి నాయకులు, మరి ప్రభుత్వాలు, పరిపాలించేటువంటి పరిపాలకులందరూ కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని భూమి మీద నెమ్మదిని కలుగు చేయండి. మంచి పరిపాలన, నీ బిడ్డల క్షేమం కలుగు చేయండి. అలాగనే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలన్నింటినీ కూడా అరికట్టండి. మరి ప్రపంచమంతా సమాధాన పరుచునాయన. దుష్టుని చేత ఎన్ని నష్టాలు, బాధలు కలుగుతున్నాయో అందరూ కూడా విడిపించండి, సత్యంలోకి నడిపించండి. నిజరక్షకుని అంగీకరించి నీ సన్నిధికి నడిపించి స్థిరపరచబడ్డ కృపదయిచేయండి ప్రభు. మరి ప్రపంచమంతా కూడా రక్షించబడటానికి, ప్రపంచమంతా జరిగేటువంటి సేవను, సేవకులను, కుటుంబాలను, సంఘాలను దీవించి వారందరూ కూడా వాళ్ళు వర్ధిలింపచేయమని, రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు దేవుని ప్రేమ,
రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మరి కూడి ఉన్న సంఘానికి, శబ్ద తరంగాల వింటున్న బిడ్డలకును, మరి లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయాలలో దీవించి భాగ్యవంతులుగా దేవుడు చేయునుగాక.